హలో, నేను రాజు మాట్లాడుతున్నా. అదే వర్మన్న దగ్గర పనిచేస్తా కదా, ఆ రాజు. వర్మ దగ్గర పనిచేసే రాజు అన్న, మీరు మొన్న వచ్చింది కదా వీడియోస్ కావాలని చెప్పేసి. మీరేం ఫికర్ పడకుండ్రి, ఆ వీడియో నేను తీస్తాను. సరేనా? ఓకే, సరే 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 ఓకే రాజు, కలుస్తాం, రేపే కలుస్తాం. వర్మ ఇలా ప్రోగ్రామ్ లేదా? ప్రోగ్రామ్ ఉన్నది, రాజు కొరకు వెయిట్ చేస్తున్నా. సరే నేను వీడియో తీస్తాను, వేయండి. హలో, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అత్తడా ఎగబెడతాడా మరి? రాజుగాడి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏడున్నారు లేడు? హలో, ఆరేడున్నరే రమణలో ఛానల్ పెట్టింది, కొత్తగా వీడియోలు తీయడానికి పోయింది వాళ్ళకు. వాడు ఈ నెల జీతం కాంతాడు, ఆగు. రాజు ఏడున్నావు? ఇప్పుడు నాకు వర్మన ఫోన్ చేసిండు, నువ్వు అటు పోయినావు కానీ నీకు జీతం చేయడట. ఏమైందిరా లేటు? ఏం చెప్పాలే, పెద్ద గోస అయిపోయింది. పనిచేస్తానే మనం స్లో ఆపే. అవురా, ఎక్కినోడి చక్కగా కూర్చోవాలి కానీ అడ్డమైన ప్రశ్నలు అడిగితే ఓలకన్నా కోపం వస్తుంది, దించేసిపోతారు. హలో రమణన్న. రాజు ఏమైంది? కొంచెం ఇలా అప్డేట్ పని పడ్డది. సరే సరే, రాజు రానంటుండు, మనమేమో ఏదైతే మనంతా రెడీ చేసుకుంటాం. వాళ్ళంతా రెడీ పెట్టుకుంటే ఇంకా మనం ఏం చేద్దామన్నా ఇట్లా ఏదో ఒకటి అడ్డంకి వస్తున్నది. కానీ రాజు వస్తేనే పోపి అన్న, ఎందుకంటే పాపం మంచిగా ఎప్పుడు తీసినోడు కదా, కొత్త వాళ్ళు అంటే కష్టం. మనకు రాజు ఉంటేనే నడుస్తుంది. రాజు రేపత్తే రేపు చేద్దాం పోయి మరణం తప్పించుకొని ఇట్లా అయిపోయి పని అంతా. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా, ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరించారు. ఇప్పుడు రాబోయే రోజులలో కూడా 5వ ఎపిసోడు తీన్మార్ బ్రదర్స్ది. అయితే రాజు వీడియో తీయడానికి వచ్చాడా లేదా, ఏం జరిగింది అనేది 5వ ఎపిసోడ్లో చూడండి మిత్రులారా. మీరు చూడడమే కాకుండా మీ బంధుమిత్రులందరితో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ.